పరిశుద్ధుడైన మా దేవ, దయగల కృప కలిగిన మా తండ్రి, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసనుడైన వాడా, ఘనత మహిమ స్తుతి ప్రభావములు కలిగిన మా తండ్రి, ఎన్నడూ ఎప్పుడు మారని మార్పు చెందని మాట తప్పని దేవా, నిన్న నేడు నిరంతరమును ఏకరీతిగా ఉన్న మా తండ్రి, సర్వాధికారమైన దేవుడు ఉండి నిరంతరమును స్తోత్రార్హుడైన మా దేవా, సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన మీ ఘనమైన శ్రేష్టకరమైన ఉన్నతమైన దివ్యమైన నామను బట్టి నేను స్తుతించి ఆరాధిస్తున్నాం. వేల్పులలోని వంటి వాడు ఎవరు తండ్రి? పరిశుద్ధతను బట్టిన మహనీయుడవు, స్తుతి కీర్తనలకు పాత్రుడవు, అద్భుతంలోని చేయి దేవుడు నీ వంటి వాడు ఎవరునూ లేరు ప్రభా. మా నాయన మీరు అల్పయు మేఘవయు ఆదియును అంతమునైన దేవా, మొదటి వాడు కడపటి వాడు ఇదిగో మృతుడనైతేనే కానీ యుగ యుగములో సజీవుడనై ఉన్నానని సెలవిచ్చిన దేవా, నీకెంత వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఉదయకాలంలో మా తండ్రి మా దేవా, మా నాయన ఉపవాస ప్రార్థన కొరకై నన్ను మమ్మల్ని చేర్చినందుకు వందనాలనైనా, వచ్చిన నిబిడలను బట్టి వందనాలు. రావాల్సిన వారిని నడిపించండి. పాటలు, వాక్యము, ప్రార్థన దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నాకు మాకు మేలుకరంగా చేయమని నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. కనబరాని అంధకార శక్తులను దురాత్మ సమూహంలోనూ నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధించి మీరే మహిమను పొందుతురమ్మని ప్రార్థిస్తుంటున్నాం. తెరబడిన ఆకాశంలో నుండి మా అందరితో మాట్లాడి మీరే మహిమను పొందుతురమ్మని, మాకు కాదు యెహోవా, మాకు కాదు మీ కృపా సత్యములకే మీ నామమునకే మహిమ ఘనత స్తుతి ప్రభావములు కలుగును గాకని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 592 581 592 581 పాడుకుందాం. విసుగాకుండా నిత్యమో ప్రార్థించవలనాని విశదముగా నుడివితి, విసుగాకుండా నిత్యమో ఏకీభవించి భూమి పైన ఇద్దరు, ఏకీభవించి భూమి పైన ఇద్దరు వేడుకొను సంగతులను గూర్చి, వేడుకొను సంగతులను గూర్చి, నా తండ్రి వలన దొరుకుననే, నా తండ్రి వలన దొరుకునని నొక్కి చెప్పిన గొప్ప ప్రభువా, నొక్కి చెప్పిన గొప్ప ప్రభువా, విసుగాకుండా నిత్యము ప్రార్థించవలనాని విశదముగా నుడివితివి, విసుగాకుండా నిత్యము. ఆది అపోస్తలులు ఏకభావముగా విసుగాకుండా నిత్యము ప్రార్థించవలనాని విశదముగా నుడివితివి, విసుగాకుండా నిత్యము. ఆది అపోస్తలులు ఏకభావముగా, ఆది అపోస్తలులు ఏకభావముగా ఎడతెగక నిన్ను ప్రార్థించగా, ఎడతెగక నిన్ను ప్రార్థించగా, వారి మరణాలించిన ప్రభువా, వారి మరణాలించిన ప్రభువా, మా మరణి చెంతకు రానిమ్మో, మా మరణి చెంతకు రానిమ్మో,
విసుగాకుండా నిత్యము ప్రార్థించవలనని విశదముగా నుడివితివి, విసుగాకుండా నిత్యము. పేతురపోస్తులుడు చెరసాలలో నుండా, పేతురపోస్తులుడు చెరసాలలో నుండా అత్యాశక్తిగా ప్రార్థించగా, అత్యాశక్తిగా ప్రార్థించగా ఆనాటి శిష్యులు కనిరి, ఆనాటి శిష్యులు కనిరి నీ గొప్ప మహాత్యమును, నీ గొప్ప మహాత్యమును. విసుగాకుండా నిత్యము ప్రార్థించవలనని విశదముగా నుడివితివి, విసుగాకుండా నిత్యము ప్రార్థించవలనని విశదముగా నుడివితివి, విసుగాకుండా నిత్యము. నాయందు మీరు, మీలో నా వాక్యము, నాయందు మీరు, మీలో నా వాక్యము నిలచి ఉండిన ఎడల మీకు, నిలచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో దాని నడిగి, ఏది ఇష్టమో దాని నడిగి పొందు మంటివి క్రీస్తు ప్రభువా, పొందు మంటివి క్రీస్తు ప్రభువా. విసుగాకుండా నిత్యము ప్రార్థించవలనని విశదముగా నుడివితివి, విసుగాకుండా నిత్యము ప్రార్థించవలనని విశదముగా కొండా నిత్యము. ఇద్దరు ముగ్గురు నా నామమునెక్కడ, ఇద్దరు ముగ్గురు నా నామమునెక్కడ విసుగాక కూడి ఉందురో, విసుగాక కూడి ఉందురో. అందరి మధ్య నుండి ప్రభువా, అందరి మధ్య నుండి ప్రభువా రమ్ము మా మధ్యకు నేడే, రమ్ము మా మధ్యకు నేడే. విసుగాకుండా నిత్యము ప్రార్థించవలనని విశదముగా నుడివితివి, విసుగాకుండా నిత్యము ప్రార్థించవలనని విశదముగా నుడివితివి, విసుగాకుండా నిత్యము. ఉదయకాలపు యొక్క ప్రార్థన కొరకై ఎస్తేరు గ్రంథములో నుండి మనము దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకొని ఆ ప్రకారముగా మనము ప్రార్థన చేద్దాం. ఎస్తేరు గ్రంథం నెహెమ్యా పక్కలో ఉంటుంది, 414 పేజీ సంఖ్య. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం. అందరము కలిసి మనము 13వ వచనము చదువుకుందాం.
లేకుంటే 2వ వచనము 3వ వచనం, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనము 3వ వచనం చదువుకుందాం. మొదటి 3 వచనాలు చదువుకుందాం. ఈ సంగతులైన తర్వాత రాజైన ఆశ్వారోషు హమ్మేదాతు కుమారుడును అగాగీయుడునగు హామానును ఘనపరిచి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా నుంచెను. కాబట్టి రాజు గుమ్మమునున్న రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళుని హామానునకు నమస్కరించి మొర్దెకై వంగకయు నమస్కారము చేయకయు నుండగా, రాజు గుమ్మముననున్న రాజసేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైను అడిగిరి. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించి ప్రార్థన కొరకే మనతో మాట్లాడునట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, వందనములు స్తోత్రములు నాయన. ఉదయకాలం ఉపవాస ప్రార్థన కొరకై మమ్మలను చేర్చినందుకు వందనాలు. మీ వాక్యము ద్వారా మాట్లాడండి. వాక్యమును ఆధారం చేసుకుని ప్రార్థించుటకు సహాయము చేయండి. మీ దాసుని మీ రక్త ప్రోక్షణ కిందికి తెస్తూ మీ పునరుద్ధానపు యొక్క శక్తితో నింపమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఉదయకాలములో రాజు ఆజ్ఞను మార్చే ఉపవాసం. ఈ ఉదయకాలంలో మనం ధ్యానించబోయే అంశం ఏంటంటే రాజు ఆజ్ఞను మార్చే ఉపవాసం. చూడండి, రాజు ఒక ఆజ్ఞ ఇచ్చినాడంటే, రాజు ఒక శాసనము బయలుపరిచినాడంటే అది తూచా తెప్పక దాన్ని ఆచరించాలా, పాటించాలా, నెరవేర్చాలా. రాజాజ్ఞను ఏది తిరస్కరించకూడదు. కాబట్టి ఉదయకాలములో మనము రాజు యొక్క ఆజ్ఞను మార్చే ఉపవాసము ఈ గ్రంథములో మనము చూడగలుగుతాం. అంటే రాజు ఆజ్ఞకు ఎదురు లేదు. రాజు ఆజ్ఞ ఇస్తే దానిని ఎవడు తిరస్కరించకూడదు. రాజు ఆజ్ఞ ఇస్తే అది ఎంతో శక్తివంతమైంది. అయితే ఉపవాసములో శక్తి ఉంది. దేంట్లో శక్తి ఉంది చెప్పండి? ఉపవాసములో శక్తి ఉంది. సో రాజు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞను ఉపవాసము ద్వారా వీరు జయించిన, అందుకే మనము చదివిన భాగములో చూడగలిగితే ఇక్కడ రాజు యొక్క ఆజ్ఞానుసారముగా అనేక మంది మోకాళ్ళుని హామానును నమస్కరించినారు. ఎవరిని నమస్కరించినారు చెప్పండి? హామానును. ఈ లోకములో ఏ మనిషిని కూడా మనము నమస్కరించనే కూడదు. ఈ లోకములో ఏ మనిషిని పూజించకూడదు. ఈ లోకములో ఏ మనుష్యుడు కూడా దేవుడు కాడు. హామాను కూడా ఒక మనుషుడే. సో రాజు యొక్క ఆజ్ఞ ఏమంటే, అక్కడుండే యూదులందరూ హామానును నమస్కరించాలని చెప్పినప్పుడు ప్రజలందరూ వెళ్ళి హామానును మోకాళ్ళు వంగి నమస్కరిస్తుంటున్నారు. అయితే ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు మొర్దెకై. మొర్దెకై ఆయన వంగలేదు, నమస్కారమును కూడా చేయలేదు. చూడండి, మొర్దెకై యూదుడు, మొర్దెకై దేవుని బిడ్డ. సో ఈ ఉదయకాలములో మనము కూడా ఇక్కడ ఉండే రాజు కంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, దేవుళ్ళ కంటే దేవుడు,
ఆయన మాట మనం వినాల, ఆయన చెప్పింది మనం చేయాల, ఆయన ఆజ్ఞను మీరకూడదు, ఆయనకే మనము నమస్కారము చేయాల, ఆ దేవునికే మనము ప్రార్థనలు, స్తుతులు, నమస్కారములు మనము సాగిలపడము చేయాల, ఏ మనుషునికి చేయకూడదు. ఇట్లా మొర్దెకై హామాను యొక్క మనుషుడే కాబట్టి వంగను కూడా వంగలేదంట, వంగను కూడా వంగలే, నమస్కారము చేయలే. అయితే రాజు యొక్క ఆజ్ఞను మీరినాడని ఇక్కడ అడుగుతున్నారు వాళ్ళు. నువ్వెందుకు రాజు ఆజ్ఞను మీరినావని మొర్దెకైను అడిగినట్లుగా మనము చూడగలుగుతున్నాం. ఇప్పుడు రాజాజ్ఞను మీరి హామానును నమస్కరించలేదని యూదుల మీదికి ఎంతో కుట్రను తీసుకొని వచ్చినారు. అంటే యూదులందరినీ ఏం చేయాలా? చంపేయాలా అనే యొక్క శాసనమును తీసుకొని వచ్చినారు. ఇట్టి పరిస్థితులలో ఎస్తేరు గ్రంథములో యూదులందరూ దేవునికి ప్రార్థన చేయగలుగుతున్నారు, దేవుని ఎంతగానో ప్రార్థించగలుగుతుంటున్నారు. మొట్టమొదటిగా యూదులందరూ ఎందుకు ఉపవాసం ఉన్నారు? యూదులందరూ ఎందుకు ఉపవాసం ఉన్నారు? మొదటిది ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. ఆదారు అను 12వ నెల 13వ దినమందు యవనులనేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, యూదులనందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలన చేసి వారి సొమ్ము కొల్లపుచ్చు కోమని కాకీనులు అంచేవారి చేత రాజా సంస్థానములన్నిటికీ పంపబడెను. చూడండి, ఒక్కరోజే ఎన్ని వేల మంది అన్నా ఉన్నది, ఒక్కరోజే వాళ్ళందరినీ ఏం చేయాలా? చంపేయాలా. చూడండి ఎట్లా శాసనమును బయలుపరిచినారో మనం చూడగలుగుతున్నాం. అక్కడ ఎవరెవరు ఉన్నారు? యవనస్తులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, శిశువులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, యూదులు అందరినీ అనే మాట మనం అక్కడ చూడగలుగుతున్నాం. ఇలాంటి శాసనమును బయలుపరచబడింది. రెండవది ఇంకా ఏమని చెప్పబడుతుంది? ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. మొర్దెకై తనకు సంబంధించిన అదంతయు యూదులను నాశనము చేయుటకు గాను హామాను వారిని బట్టి రాజు ఖజానాకు తూచి ఇచ్చేదనని చెప్పిన సొమ్ము మొత్తమును ఇంకా ఎనియను అతనికి తెలిపి. సో ఇక్కడ ఒకటి, యూదులను నాశనమును చేయుటకు, యూదులను ఏం చేయాలా? నాశనం చేయాలా. యూదులందరినీ ఏం చేయాలా? చంపాలా. ఒకటి, యూదులను చంపాలా, యూదులను నాశనమును చేయాలా. చూడండి ఇప్పుడు 4వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం. పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమును ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చాపును వారు తప్ప ప్రతివాడు సంహరింపబడినన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులందరికీ అతని సంస్థానములనున్న జనులందరికీ తెలిసే ఉన్నది. నేటికి 30 దినముల నుండి రాజునందుకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని చెప్పమనెను. సో ఇక్కడికి ఒక మాట మనం చూస్తున్నాం, కఠినమైన రాజు యొక్క ఆజ్ఞ. ఆజ్ఞ ఎట్లుందంట? కఠినముగా ఉంది రాజు యొక్క ఆజ్ఞ. ఇప్పుడు బాగా వినాలమ్మా. ఒకటి, యూదులందరినీ చంపాలా. రెండవది, దేవుని యొక్క దేవుని ప్రజలను నాశనము చేయాలని. మూడవది, రాజు యొక్క ఆజ్ఞ ఎలాంటిదంట? కఠినమైనది. ఇలాంటిది ఉన్నప్పుడు మొర్దెకై ఎలా ఉపవాసము చేశాడు? బాగా వినండి, మీరు బాగా వినాల, పాపం ఆడుకుంటారు మీరు ఇంటే మీకు. ఇప్పుడు యూదులనందరినీ చంపాలా ఒకటి, రెండవది యూదులనందరినీ నాశనము చేయాలా రెండు, మూడవది రాజాజ్ఞ చాలా కఠినంగా ఉంది.
ఇలాంటి మాటలు విన్నప్పుడు కడుపు నిండా భోజని కంటారా నిద్రపోతారా? చెప్పండి. కడుపారా అన్నం తిని కంటారా నిద్రపోతారా? నిద్రపోకూడదు, మౌనంగా ఉండకూడదు. ఏం చేయాలా? ఉపవాసంతో ప్రార్థన చేయాల. అయ్యా, మా యూదులనందరినీ దేవుని ప్రజలను చంపుతామంటున్నారు, నాశనము చేస్తామంటున్నారు, రాజాజ్ఞ చాలా కఠినంగా ఉంది. ప్రభా, నేను ఉపవాసంతో ప్రార్థన చేస్తానని చేయాల. మౌనంగా ఉండా కూడదు. ఎవడెట్టన్నా సావనీలే, ఎవరెట్లన్నా పోనీలే, నేను నా కుటుంబం బాగుంటే సరిపోదు అనుకోకూడదు. నీకు బాధ వచ్చిందా నాకు వచ్చినట్టు, నీకు కష్టం వచ్చిందా నాకు వచ్చినట్టు, నీకు రోగం వచ్చిందా నాకు వచ్చినట్టు, నీకు సమస్య వచ్చిందా నాకు వచ్చినట్టు. అది దేవుని బిడ్డల యొక్క సహవాసం, ఐక్యత, ప్రేమ, ఇలాంటివి ఉండాలి. ఇలాంటి పరిస్థితులలో మొర్దెకై ఎలాగ ఉపవాసము ప్రార్థన చేశాడు చూడండి. నెంబర్ 1, 4వ అధ్యాయం మొదటి వచనం. జరిగినదంతా తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని, గోనె పట్టలు వేసుకొని, బూడిద పోసుకొని పట్టణము మధ్యనకు బయలు వెళ్ళి మహాశోకముతోను రోదనము చేసి, జరిగినదంతయు తెలియగానే మొర్దెకై ఎలాంటి ప్రార్థన చేయగలుగుతున్నాడు? ఇక్కడ మొదటిది, తన వస్త్రాలు చింపుకున్నాడు. తన వస్త్రాలు ఏం చేస్తున్నాడు? చింపుకున్నాడు. రెండవది, బూడిద పోసుకున్నాడు. రెండవది ఏం పోసుకున్నాడు? బూడిద పోసుకున్నాడు. మూడవది, రోదన చేస్తా ఉన్నాడు. మహాశోకముతో ఉన్నాడు, రోదనతో ఉన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? మహాశోకముతో రోదన చేశాడన్నమాట మనం చూస్తున్నాం. ఇప్పుడు వస్త్రములు చింపుకొని పశ్చాత్తాపడుతున్నాడు. అంటే మొర్దెకై పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నాడు. రెండవది, బూడిద పోసుకొని అంటే తగ్గింపుతో ప్రార్థన చేస్తున్నాడు. మూడవది, మహాశోకం అంటే రోదనతో ప్రార్థన చేస్తుంటున్నాడు. మొర్దెకై ఈ మాటలు తెలియగానే మా యూదులను చంపుతారంట, మా యూదులను నాశనం చేస్తారంట, ఓ రాజాజ్ఞ ఎంతో కఠినముగా ఉందని బట్టలు చింపుకొని పశ్చాత్తాపడుతున్నాడు. బూడిద పోసుకొని తగ్గింపుతో ప్రార్థన చేస్తున్నాడు. మహాశోకముతో రోదన చేయుచున్నాడు. ఈనాడు మన ప్రార్థన అలాగనే ఉండాలా. ఇప్పుడు మొర్దెకై ఉపవాస ప్రార్థన ఇలాగ చేస్తున్నాడు. ఈ మాట యూదులకు కూడా తెలిసింది. యూదులకు తెలిసిస్తే యూదుల యొక్క ఉపవాసం ఎలా ఉంది? యూదులందరూ ఉపవాసం ఎలా ఉన్నారు? ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం, 4:3. అక్కడ ఉన్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖముతోను, ఏడుపుతోను, రోదనతోను మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడియుండిరి. ఇప్పుడు చెప్పండి, అనేకులు ఏడుస్తున్నారంట, దుఃఖపడుతున్నారంట, కన్నీరు గారుస్తున్నారంట, రోదన చేస్తున్నారంట, ఆ బూడిద పోసుకున్నారంట. అబ్బబ్బబ్బబ్బా, ఎంత! చూడండి, ఒకవేళ 100 మంది ఉండరు అనుకోను, 100 మంది ఏడ్చినారంటే ఎట్లుంటది? 100 మంది ఏడ్చినారంటే ఎంత పెద్ద శబ్దం కదా. చూడండి, యూదులు ఈ మాట తెలియగానే వారు ఉపవాసముతో, మహా దుఃఖముతోను, కన్నీటితోనూ వారు ఏడుస్తూ, బూడిద పోసుకుంటూ, గోనె పట్ట కట్టుకుంటూ, ఎంతో తగ్గించుకొని దీనులమై విజయులై ప్రార్థన చేయగలుగుతున్నారు. ఈనాడు మనము కూడా అలాంటి ప్రార్థన చేయాలా? మనము కూడా అటువంటి ప్రార్థన చేయాలనేది ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి,
మొర్దెకై ఉపవాసము చూశాము, యూదులు కూడా ఎట్లా ఉపవాసం చేశారో చూశాము. ఇప్పుడు అందరూ కలిసి కలిసికట్టుగా ఎలాగన ప్రార్థన ఉపవాస ప్రార్థన చేస్తున్నారో 3 మాటలు చూసుకుని ప్రార్థనకి వెళ్దాం. 4వ అధ్యాయం 16వ వచనం. నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికెత్తులు కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా నున్నను. నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించినా ఎవరంటున్నారు ఈ మాట? ఎస్తేరు. యూదులందరూ కలిసికట్టుగా వచ్చారు, సమాజ మందిరములో కూడుకున్నారు. ఎంతగానో మేలు చేయమని ప్రభుపాద సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. 3 దినములు అన్నపానములు లేకుండా ప్రార్థన చేస్తున్నారు. ఆ యొక్క ఎస్తేరు కూడా ఎంతగానో ఆ ప్రార్థనలో పాలు పొందుతున్నట్లుగా మనము చూడగలుగుతా ఉంటున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాలములో నీవు నేను మనమందరము అలాగున ప్రార్థన చేయాలి. 17వ వచనములో అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన ఎంతటి ప్రకారముగా జరిగించెను. ఒక మాట అన్నదండి ఎస్తేరు ఇక్కడ, నేను నశించదను, నా ప్రజలు మాత్రం ఏం కాకూడదు, నశించిపోకూడదు, నా ప్రజలు పాడుగాకూడదు, నా ప్రజలు చనిపోకూడదు, నా ప్రజలు నాశనము కాకూడదు, నా ప్రజలు హతము కాకూడదు. నేను నశించినా పర్వాలా, నేను చనిపోయినా పర్వాలా, నేను పాడైపోయినా పర్వాలా, నేను నష్టపోయినా పర్వాలా, దేవుని సంఘం, దేవుని ప్రజలు బాగుండాలా. ఇది ఈ ప్రార్థన చేస్తే దేవుడు వింటారు. ఇది లేకుండా ఏదేదో దేవుని సంఘాన్ని పాడు చేయాలని, దేవుని ప్రజలను కలవరపెట్టాలని, దేవుని ప్రజలను ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెట్టాలని మన జీవితంలో ఉన్నట్లయితే అటువంటి స్వభావ లక్షణములు కలిగి ఎంత ప్రార్థన చేసినా దేవుడు మన ప్రార్థన వినడు. ఇప్పుడు ఏమంటుంది ఇక్కడ ఎస్తేరు, నేను నశిస్తా, కానీ నా ప్రజలు నశించకూడదు, నా ప్రజలు బాగుండాలా, రాజాజ్ఞను మీరి నేను రాజు దగ్గరికి వెళుతా, నేను ఏమైనా పర్వాలేదు అని అద్భుత రీతిగా ఎస్తేరు ఇక్కడ యూదులందరినీ పిలిచి అలాంటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన కలిగినదిగా ఉంది. ఈ ఉదయకాలంలో నీవు నేను ఈ కొద్ది మాటలు జ్ఞాపకం పెట్టుకొని, అవును ప్రభా, కర్మేలు ప్రార్థనా మందిరము దేవుని యొక్క ప్రజలు ఏమాత్రమును నశించిపోకుండా, నాశనము కాకోకుండా, లేకుంటే చంపబడుకోకుండా ఆత్మీయంగా తర్వాత ఎంతో క్షేమముగాను, భద్రతగాను, సుఖముగాను, నెమ్మదిగాను ఉండగలిగినట్లుగా చేయి ప్రభా. రాజాజ్ఞలను నీవు తీసివేయి ప్రభా, తుడిచివేయి ప్రభా, కొట్టివేయి ప్రభా. నీ ఆజ్ఞలే నెరవేరబడును గాక, నీ చిత్తమే నెరవేరబడును గాక, నీవు చెప్పినదే జరుగును గాకని. అయ్యా, నేను నశిస్తా గాని దేవుని సంఘము, దేవుని ప్రజలు ఏమాత్రము నశించకూడదు అని ఇలాంటి ప్రార్థన ఆనాడు యూదులందరూ చేసినట్లుగా మనం కూడా ప్రార్థన చేస్తాం. అట్లు దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థనలోకి దేవుడు మనకు సహాయపడును గాక. మనం ప్రార్థన చేస్తాం. దయచేసి సంఘ వాగ్దానము, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. ఆదికాండం 26-24, ఆదికాండం 26-24 సంఘ వాగ్దానము దేవుడు నెరవేర్చున్నట్లుగా ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా సంఘములో ఉండే కలవరములు, సంఘములో ఉండే ప్రతి పరిస్థితిని దేవుడు తీసివేయినట్లుగా, దేవుని ఆజ్ఞనే ఇక్కడ నెరవేర్చబడాలా, దేవుని చిత్తమే నెరవేర్చబడాలా, దేవుని సంకల్పములే నెరవేర్చబడాలా. కాబట్టి దేవుని ప్రజలందరూ దేవుని మందిరానికి వచ్చినట్లు, ఆగిపోయిన వారు సమకూర్చబడినట్లు, కొత్త ఆత్మలు వచ్చినట్లు ప్రార్థన చేయండి.
తర్వాత ఎవరైనా మన సంఘంలో రోగులుగా ఉంటే దేవుడు వారిని స్వస్థపరచున్నట్లుగా ప్రార్థన చేయండి. అలాగున రానున్న దినాల్లో 43 గ్రామాలు తర్వాత నందలూరు పట్టణం అంతా సువార్త ప్రకటించాలా. కాబట్టి సువార్త ప్రకటించే దాని కొరకు ప్రార్థన చేయండి. ప్రభు చిత్తమైతే కడప జిల్లా ఉపవాస ప్రార్థన కొత్త సంవత్సరంలో పెట్టగలిగినట్లు ప్రార్థన చేయండి. క్రిస్టమస్ జనవరి పరిచర్యలకు కూడా ప్రార్థన చేయండి. రేపు ఆదివారం కూడా దేవునికి మహిమకరముగా పరిచర్య జరుగునట్లు ప్రార్థన చేయండి. నూతనంగా మేము వచ్చాం, దేవుడు మాకు కూడా తన కృపనిచ్చి మంచి సేవ చేయగలిగినట్లు, మాకు దేవుడు ఆరోగ్యం ఇవ్వగలిగినట్లు దయచేసి ప్రార్థన చేయండి. వీటన్నిటి కొరకు మనము ప్రార్థనలోకి వెళ్దాం. ప్రార్థన చేయండి.